ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం భగవంతుని కృపను గుర్తించడం ఎలా అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దాం. మనకి నిత్యం కొన్ని ధర్మ సందేహాలు కలుగుతుంటాయి. ఉదాహరణకి, పలానా వ్యక్తికి జీవితంలో చూస్తే పట్టిందల్లా బంగారమే, దేనిలో చేయి వేసినా అన్నింటా విజయాలే, ఓటం అనేదే ఎరుగడు, వెనుకడిగే లేదు, శత్రువులెవ్వరూ లేరు అంటే భగవంతుని కృప అతనిపై పూర్తిగా వర్షిస్తున్నట్లేనా? మరొక వ్యక్తి విషయంలో అనుకున్నది జరగలేదు, కావలసింది దొరకలేదు, చేతికొచ్చింది చేజారిపోయింది, అందరూ అపార్థం చేసుకుంటున్నారు, నా మంచితనానికి నా పరిశ్రమకు తగిన గుర్తింపు లభించలేదు, ఇదంతా భగవంతుని కరుణ లేకపోవడమేనా? పొద్దున్నే లేచి పూజ చేయకుండా నీరైనా ముట్టను, దీక్ష తీసుకున్నాను, రోజు జపం చేసుకుంటున్నాను, అయినా నా మీద దేవుడికి ఎందుకంత చిన్న చూపు? ఇటువంటి సందేహాలు మనకే కాకుండా దేవతలకు కూడా అప్పుడప్పుడు కలుగుతుంటాయట. ఒక్కసారి బ్రహ్మదేవుడికి ఇదే సందేహం కలిగింది. శ్రీమద్ భాగవతం 8వ స్కంధంలో వామనావతార ఘట్టం. బలి వామనుడికి 3 అడుగుల భూమి ఇస్తానని మాట ఇచ్చాడు. 3వ అడుగుకు చోటు చూపలేకపోయినప్పుడు శ్రీహరి బలి మహారాజును వరుణపాశంతో బంధించాడు. అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడికి ఒక గొప్ప సందేహం కలుగుతుంది. బ్రహ్మ అడుగుతాడు, ప్రభు, నీ నామాన్ని ప్రేమతో స్మరించి నీ పాదపద్మాల్లో కొన్ని గరికలను సమర్పించిన వాడికి కూడా నువ్వు ఉత్తమ గతులను కలగచేస్తావు. అలాంటిది ఈ బలి చక్రవర్తి ప్రసన్న చిత్తంతో స్థిర బుద్ధితో ముల్లోకాలను నీకే ధారపోశాడు. అట్టివాణ్ణి నువ్వు బంధించడమేంటి? అటువంటి వాడు దుఃఖాలను ఎందుకు పొందుతున్నాడు అని. అప్పుడు శ్రీహరి అంటున్నాడు, బలి నా అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, అది అతనికి శాపం కాదు. ఒక వ్యక్తి నా అనుగ్రహానికి పాత్రుడైనది లేనిది ఎలా తెలుసుకోవచ్చు, చెబుతా విను అంటూ అక్కడ విష్ణుమూర్తి చెబుతున్నాడు. దానికి ముందు క్లుప్తంగా బలిచక్రవర్తి కథను తెలుసుకుందాం. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, వీరోచనుని కుమారుడు. దేవాసుర యుద్ధంలో బలిచక్రవర్తి ఇంద్రుని వజ్రాయుధం ద్వారా మరణించాడు. దానవుల గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య ద్వారా అతనికి తిరిగి ప్రాణం పోశాడట. బలి శుక్రాచార్యుని శిష్యుడయ్యాడు. బలి వినయ సంపన్నుడు, గురు శుశ్రూషపరుడు. అతని సేవలకు మెచ్చి శుక్రాచార్యుడు బలితో విశ్వజిత్ యాగం చేయించాడు. బలి మళ్లీ స్వర్గంపై దాడి చేశాడు. ఈసారి అతనిదే పై చేయి అయింది. దేవతలందరూ పారిపోయారు. బలి ముల్లోకాలను ఏలుతున్నాడు. అతని కీర్తి నలుదిక్కులా విస్తరించింది. ఇంద్రుని తల్లి అదితి తన కొడుక్కి మళ్లీ స్వర్గం దక్కేలా చేయడం కోసం పయోవ్రతం ఆచరించింది. ఆమె గర్భాన శ్రీహరి వామన రూపంలో పుట్టాడు. ఉపనయన సంస్కారం తర్వాత ఆ వామనుడు బలి మహారాజు ఆచరిస్తున్న అశ్వమేధ యాగం జరుగుతున్న యజ్ఞశాలకు వెళ్ళాడు. ఇంద్రుని కోసం బలి వద్ద దానం యాచించడానికి అతని ప్రయాణం. అయితే ఆ వామనుని తేజస్సు ముందు అచ్చటి రిత్విజుల తేజస్సు, యజమాని అయిన బలి చక్రవర్తి తేజస్సు కూడా వెలవెలపోయిందట. శుక్రాచార్యుడు, అగ్నిదేవుడితో సహా అందరూ లేచి ఆయనకు నమస్కరించారు. బలి చక్రవర్తి బ్రహ్మచారి రూపంలో వచ్చిన వామనుడికి పాద ప్రక్షాళన చేశాడు. గోవులు, బంగారం, కన్య ఏది కోరినా నీకు సమర్పిస్తాను, ఏదైనా కోరు అని అడిగాడు. వామనుడు అన్నాడు, నాకు 3 అడుగుల నేలను మాత్రం ఇవ్వు చాలు అని. వామనుడికి 3 అడుగుల నేలను సమర్పించేందుకై బలిచక్రవర్తి కమండులు తీసుకుపోతుంటే గురువైన శుక్రాచార్యుడు అతన్ని వారించాడు. శుక్రాచార్యుడు పసిగట్టాడు, ఆ వచ్చినది సాక్షాత్తు విష్ణు భగవానుడు అని. దేవతలకు మేలు చేసేందుకే అతడు వామనుడై అదితి గర్భంలో పుట్టాడు. 3 అడుగుల నెపంతో నీ నుంచి 3 లోకాలను హరిస్తాడు. నువ్వు మాట ఇవ్వడం చాలా తప్పైంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రాణాపాయ స్థితిలో మాట నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు, ఈ దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అని బలిని ఆదేశించాడు. కానీ మాట తప్పడం నా వల్ల కాదు అన్నాడు బలి. ఆ వచ్చినవాడు విష్ణువైనా సరే నన్ను బంధించిన
ప్రతీకారం తలబెట్టిన దుర్మరణం వచ్చినా సరే ఇతడు బ్రాహ్మణ శరీరంలో నన్ను అర్థిస్తున్నాడు, నేను కాదనలేను. శుక్రుడు తన మాట విననందుకు బలిని శపించాడు. అయినా బలి వెరవలేదు. ఆ బ్రాహ్మణుని పాదాలు కడిగి నీళ్లను తలపై చల్లుకొని అతడు కోరిన 3 అడుగుల భూమిని దానం చేశాడు. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ వామనుని రూపం క్రమంగా పెరిగింది. ఆ త్రివిక్రముడు ఒక పాదంతో పృథ్వీని, శరీరంతో ఆకాశాన్ని, భుజాలతో దిక్కులను, 2వ పాదంతో స్వర్గాన్ని, ఊర్ధ్వలోకాలను ఆక్రమించాడు. 3వ పాదం పెట్టడానికి మాత్రం అణుమాత్రం నేల కూడా మిగల్లేదు. ఆ సమయంలో శ్రీహరి బలిని వరుణపాశంతో బంధించాడు. ప్రతిజ్ఞా భంగానికి నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పాడు. దైత్యరాజా, నాకు 3 అడుగుల భూమిని ఇస్తానన్నావు, 2 అడుగుల నేలతోనే నేను ముల్లోకాలను ఆక్రమించాను, ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావో చెప్పు అని తొందర చేశాడు. ఇది చూసి బలి అనుచరులు యుద్ధానికి ఉపక్రమించారు. బలి వారందరినీ వారించాడు. తన రాజ్యం సంపద అంత పోయింది, బంధించబడ్డాడు. అయినా కూడా బలి ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. నావన్నీ నీకు ఇచ్చాను, ఇప్పుడు నన్ను నీకు సమర్పించుకుంటాను, నీ 3వ పాదాన్ని నా తలపై ఉంచు అన్నాడట. ఇదంతా చూసి బ్రహ్మదేవుడికి గొప్ప సందేహం వచ్చింది. ముల్లోకాలను ధారపోసిన బలిచక్రవర్తిని ఇలా బంధించడం ఏంటి అని అడిగాడు. దానికి బదులుగా శ్రీహరి ఇలా సమాధానమిచ్చాడు. బ్రహ్మదేవ, నేను ఎవరినైతే అనుగ్రహించాలనుకుంటానో వాని సంపదలను పూర్తిగా హరిస్తాను. బ్రహ్మన్ యం అనుగృహ్ణామి తద్విషో విధునోమ్యహం. ఎందుకంటే యన్మద పురుషస్తబ్ధో లోకం మాంచ అవమన్యతే. మానవుడు ధనగర్వంతో మదాంధుడై నన్ను, ఈ లోకాన్ని కూడా చిన్న చూపు చూస్తాడు. ఎవరైనా ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలవాడైతే అతడిపై భగవంతుని అనుగ్రహం వర్షించింది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నేను అనుగ్రహించాలనుకున్న వారి సంపదను హరిస్తాను అని. మనిషికి ఈ జీవితంలో గర్వం, మోహం కలిగించి మాయలో ముంచే విషయాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప కులంలో పుట్టానన్న గర్వం, గొప్ప హోదా ఉందన్న గర్వం, గొప్ప చదువులు చదివానన్న గర్వం, ఈ విధంగా చిన్న చిన్న విషయాల్లో గర్వపడే వ్యక్తి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేడు. వీటి వల్ల గర్వం ఎంత పెరిగితే, లేదా పేరు ప్రఖ్యాతులు, పాండిత్యం మొదలైన వాటిలో ఎంతగా ఒక వ్యక్తి చిక్కుకుపోతే భగవంతుడికి అంత దూరం అవుతాడు. శ్రీరామకృష్ణులు అంటారు కదా, పాపాయి బొమ్మలతో మైమరిచి ఆడుకున్నంతసేపు అమ్మ వేరే పనులు చూసుకుంటుంది. ఆటలతో విసిగెత్తి అమ్మ కావాలి అని ఏడ్చినప్పుడు అమ్మ పొయ్యి పైన ఉడుకుతున్న గిన్నెను పక్కకి దించైనా సరే వచ్చి పాపాయిను ఎత్తుకుంటుంది. అదే ఉదాహరణను ముందుకు తీసుకువెళ్తే పాపాయి తిండిని, నిద్రను కూడా మరచి బొమ్మల్లో మైమరిచి ఉంటే అమ్మ ఏం చేస్తుంది? పాపాయి చేతుల్లోని బొమ్మ లాక్కొని పక్కన పడేసి తీసుకెళ్ళి అన్నం పెడుతుంది. అది అమ్మ అనుగ్రహమే అవుతుంది. బొమ్మలతో ఆడుకున్నంతకాలం శిశువులుగానే మిగిలిపోతాము. స్కూల్కి వెళ్ళనని ఒక బిడ్డ మొరాయిస్తే అమ్మ ఏం చేస్తుంది? ఒక్కటేసి లాక్కెళ్ళి స్కూల్ వద్ద దింపి వస్తుంది. పిల్లలకి క్రమంగా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు అమ్మ దెబ్బ విలువ అర్థమవుతుంది. కనుక ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది అనడానికి సంకేతం ఏమంటే, భగవంతుడు ఈ బొమ్మల్లాంటి సంపద, పేరు ప్రఖ్యాతులు, పాండిత్యం, రూపం, హోదా మొదలైన వాటి పట్ల కలిగే ఆసక్తిని దూరం చేస్తాడు. వాటి వల్ల మనకు కలిగే మమకారాన్ని, మదాన్ని దూరం చేస్తాడు. ఇక్కడ బలి మహారాజును దృష్టాంతంగా తీసుకొని ఒక భక్తుని మనోస్థితి ఎలా ఉంటుంది అని వివరిస్తున్నాడు. నా భక్తులకు మామూలు మనుషులకు తేడా ఇక్కడే ఉంది అని చెప్తున్నాడు. ఏమిటా తేడా? జన్మ కర్మ వయో రూప విద్యైశ్వర్య ధనాధిపి యద్యస్య నభవే స్తంభ తత్రాయం మదనుగ్రహ. ఒక వ్యక్తి వంశం, కర్మలు, వయస్సు, రూపం, విద్య, అధికారం, ధనం మొదలైన వాటి కారణంగా గర్వితుడు కాకుంటే అది నా అనుగ్రహ ఫలితమే అని తెలుసుకో. వీటిలో ఏ ఒక్కటి కొద్దిగా ఉన్న చాలు మామూలు మనిషికి గర్వం కలగజేసి పక్కదోవ పట్టించేందుకు. మొదటిది జన్మ, అంటే ఉన్నత కులంలో పుట్టాము అన్న గర్వం.
మనము ఈ కాలంలో ఆధునికులమని చెప్పుకుంటున్నాము. ఈ కాలంలో కూడా నిమ్న కులం, ఉన్నత కులం అనే మాటలు వినిపిస్తాయి. కులాన్ని నిర్ణయించేది గుణం, జన్మ కాదు అన్న విషయాన్ని మర్చిపోతుంటారు. అలాగే కర్మ అంటే గొప్ప పనులు. ఈ కాలంలో అందరికీ పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక వింత పని చేసైనా పేరు సంపాదించాలి అని కోరుకుంటుంటారు. వయస్సు, యవ్వనంలో శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి కనుక గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక రూపం, అంతఃసౌందర్యం ముందు బాహ్య సౌందర్యం దిగదుడిపే. ఈ విషయాన్ని మర్చిపోయి బాహ్య సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి నానా తంటాలు పడడం చూస్తుంటాం. శ్రీకృష్ణుడు 11వ అధ్యాయంలో సౌందర్యానికి నిర్వచనం ఇస్తూ అన్నాడు, శ్రీర్గుణ నైరపేక్షాద్యాహ అని. మనిషి సౌందర్యానికి రహస్యం సద్గుణాలు, అంతేకాని బాహ్య సౌందర్యం కాదు అని. ఆ సద్గుణాలు ఉన్నప్పుడు గర్వమే ఉండదు. తర్వాత జన్మ కర్మ వయోరూప విద్య అన్నారు. విద్య, డిగ్రీ పెరిగిన కొద్దీ గర్వం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క డిగ్రీ పాస్ అవ్వడం అంటే ఒక్కొక్క పాశాన్ని పెంచుకోవడమే అంటారు శ్రీరామకృష్ణులు. విద్య దదాతి వినయం, వినయాన్ని కలుగచేయకపోతే విద్య నిజంగా మనకు వంటబట్టలేదు అని అర్థం. అది నిజమైన విద్య కాదు. కనుక ఈ విద్య వల్ల కూడా చాలా మందికి గర్వం కలుగుతుంటుంది. ఐశ్వర్యం, ఇక్కడ అధికారం లేదా హోదా అని చెప్పుకోవచ్చు. అధికార మదం గురించి మనందరికీ తెలిసిందే. ఒక ఉన్నత పదవిలో లేదా హోదాలో ఉన్నప్పుడు అది మనకి భగవంతుడు అందరికీ సేవ చేసేందుకు ఇచ్చిన విశేష అధికారం అని భావించకుండా మదాన్ని నెత్తికెక్కించుకొని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. ఇక విద్యైశ్వర్య ధనాదివి, ధనం, కాసులు కలకల్లాడితే చాలు ఎంతటి మనసులోనైనా చాలా ప్రలోభాలు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని శారదాదేవి చెప్పేవారు. సంపద కలవాడి మనసులో తెలియకుండానే గర్వం కూడా పొడసూపుతుంది. ఒక కప్ప కన్నంలో రూపాయి బిళ్ళ పడిందట. దానికి ఎంత గర్వం వచ్చిందంటే ఆ బిళ్ళను పట్టుకొని అది ఆ కన్నాన్ని దాటిపోతున్న ఏనుగుతో అందట, నీకెంత ధైర్యం, నాకొక రూపాయి ఉందని తెలీదా, నా కన్నం అమ్మట వెళ్తావా అని. ఈ ఉదాహరణని శ్రీరామకృష్ణుడు చెప్తారు. ఈ విధంగా వీటిలో ఏ ఒక్క విషయం కొంచెం కలిగి ఉన్న మనిషికి గర్వం పొడసూపుతుంది. విద్య, రూపం, యవ్వనం, సంపద, అధికారం మొదలైన విషయాలు ఒక వ్యక్తిలో గర్వం కలిగించలేదు అంటే అది భగవంతుని విశేష అనుగ్రహానికి ప్రత్యేక గుర్తు. అయితే ఇప్పుడు మనం భగవంతుని అనుగ్రహం మన పట్ల ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకుంటాం? ఇక్కడ చెప్పాడు, జన్మ కర్మ వయోరూప విద్వైశ్వర్య ధనాదివి యద్యస్య నభవేత్ స్తంభ తత్రాయం మదనుగ్రహ. ఇవన్నీ మనిషిలో గర్వం కలిగించలేదు అంటే అది నా అనుగ్రహానికి సంకేతం అని. ఇక్కడ ఇంకా అంటున్నాడు, మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయ ప్రతీపానాం హంత ముహ్యేన్న మత్పరః. ఈ విద్య, రూపం, ఐశ్వర్యం, కులీన జన్మ మొదలైన వాటి వల్ల వచ్చే మదం సర్వశ్రేయ ప్రతీపానాం, మనిషి శ్రేయస్సుకి గొప్ప ఆటంకం కలిగిస్తుంది, మనిషిని తప్పుదోవ పట్టిస్తుంది. ముహ్యేన్న మత్పరః, మత్పరః న ముహ్యేత్, నా భక్తుడు మాత్రం వీటి ద్వారా మోహితుడు అవ్వడు. ఇక్కడ బలిచక్రవర్తిని దృష్టాంతంగా చూపిస్తూ ఒక భక్తుని లక్షణాలని తెలియచేస్తున్నాడు. ఏష దానవ దైత్యానాం అగ్రణీహి కీర్తివర్ధనః అజైషీద్ అజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి. ఈ బలిచక్రవర్తి దైత్య దానవ వంశాల్లో అగ్రగణ్యుడు. ఇతడు అజయమైన నా మాయను జయించాడు. ఇందుకే ఇన్ని కష్టాలు వచ్చినా నీరుగారలేదు. భగవంతుడి మాయను జయించడం చాలా కష్టం, అది అజేయం అన్నారు. అజయాం మాయాం, అటువంటి మాయను నిజమైన భక్తుడు మాత్రమే జయించగలుగుతాడు. పూర్తి శరణాగతి ఉన్న భక్తుడు మాత్రమే జయించగలుగుతాడు అని ఇక్కడ అంటున్నాడు. క్షీణరిక్తః, అతని సంపదలన్నీ హరించబడ్డాయి. బలి మహారాజు గురించి. చ్యుతస్థానాత్, రాజ్యభ్రష్టుడయ్యాడు. క్షిప్తః, తిరస్కరింపబడ్డాడు. బద్ధశ్చ శత్రుభిః, శత్రువు ద్వారా బంధింపబడ్డాడు. జ్ఞాతిభిశ్చ పరిత్యక్త, బంధుమిత్రులు కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయారు. యాతనామనుయాపితః, ఎన్నో యాతనలకు గురయ్యాడు. అంతేకాదు ఘూరుణాభస్థిత శప్త,
గురువు మందలించాడు, శపించాడు. జహౌ సత్యం న సువ్రత. ఇన్ని విపత్తులు కలిగిన బలి మహారాజు సత్య మార్గాన్ని వదల్లేదు. ఛలే ఇరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్. నేను కూడా అతన్ని పరీక్షించడం కోసం వక్రధర్మాన్ని బోధించాను, అయినా ఇతడు తన మాటకి కట్టుబడి ఉన్నాడు అని. అంటే భగవంతుడు మనిషిని పరీక్షలకు గురి చేస్తున్నాడు అంటే అది భగవంతునికి భక్తుని మీద కోపంతో కాదు, తన భక్తుని గొప్పతనాన్ని రుజువు చేసేందుకు లేదా అతని ఔన్నత్యాన్ని మరింత పెంచేందుకు భగవంతుడు భక్తుని పరీక్షలకు గురి చేస్తాడు. భక్తుడి పరీక్షలో నెగ్గాడు అంటే అతడిపై భగవంతుని కృప పూర్తిగా ఉంది అని అర్థం. భగవంతుడు పరీక్షలను ఇస్తాడు, వాటిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడు. శారదాదేవి ఒక చోట అంటారు, కష్టాలు వస్తాయి కానీ అవి శాశ్వతంగా ఉండవు, వంతెన కింద నీటిలాగానే వెళ్ళిపోతాయి. కష్టాలు ఏంటవి? భగవంతుని కరుణకు సంకేతాలు అని. ఈ విషయమే మనం మర్చిపోతుంటాం. నిజమైన భక్తులు సమస్యలకు స్పందించే తీరు ఇతరులు స్పందించే తీరుకు చాలా తేడా ఉంటుంది. పోరాటం లేకుండా జీవితం లేదు. మానసిక పరిపక్వత పెరిగే కొద్దీ, ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిన కొద్దీ సమస్యలు తగ్గుతాయి. కనుక జీవితంలో సంపదను కోల్పోవడం, మనుషులతో విభేదాలు ఏర్పడడం, అనుకున్నదొకటి జరిగింది మరొకటి కావడం, ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవన్నీ కూడా భగవంతుడు మనపై కృప చూపదలుచుకున్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి అని గుర్తించాలి. అంతేకాకుండా దానికై గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. వాటిని ఎదుర్కొనే శక్తి నిమ్మని మనం భగవంతుని వద్ద ప్రార్థించాలి. ఇక్కడ బలి మహారాజుని సాక్షాత్తు భగవంతుడే తిరస్కరించాడు, అవమానించాడు, బంధించాడు. అయినా కూడా ఆయన చలించలేదు. నాకేమవుతుందన్న ఆలోచన కూడా లేకుండా తన్ను తాను సమర్పించుకున్నాడు. నా అన్నవన్నీ పోయాయి. తన ముల్లోకాలను వెళ్ళాడు, ముల్లోకాలని విష్ణుమూర్తి ఆక్రమించాడు. ఇప్పుడు పాదాన్ని నా తలపై పెట్టు అని తన్ను తాను సమర్పించుకున్నాడు. అప్పుడు శ్రీహరి ఎంతో సంతోషించి అతనికి సుతల లోకాన్ని ప్రసాదించాడు. నువ్వు సపరివారం అక్కడ ఎప్పుడు కాపాడుతుంటాను, తర్వాత నువ్వు సావర్ణిక మన్వంతరంలో ఇంద్రుడు అవుతావు అని కూడా చెప్పాడు. బలి మహారాజు సామాన్యుడు కాదు. 12 మంది పరమ భాగవతోత్తముల్లో ఒకడు. 6వ స్కంధంలో అజామిలోపాఖ్యానంలో తన భటులతో యమధర్మరాజు 12 మంది భాగవతోత్తముల పేర్లు చెబుతాడు. స్వయంభూ నారద శంభు కుమార కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకీ వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటః. అంటే బ్రహ్మదేవుడు, నారదుడు, శివుడు, 4 కుమారులు అంటే సనక సనందన సనాతన సనత్ కుమారులు, కపిలుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిచక్రవర్తి, శుకదేవుడు, నేను అంటే ఇక్కడ యమధర్మరాజు. ఈ 12 మంది మాత్రమే ఇప్పటి వరకు భాగవత ధర్మాన్ని అర్థం చేసుకున్నాము అని బలి మహారాజును సంపూర్ణ శరణాగతికి ఉదాహరణగా చెప్తారు. శ్రీరామకృష్ణుల కథ చెప్పేవారు. రామ లక్ష్మణులిద్దరూ పంపా సరస్సులో స్నానానికి వెళ్లారు. తమ విల్లులను ఒడ్డున పాతి పెట్టారు. తిరిగి వచ్చి విల్లు తీసుకునేటప్పుడు ఆ విల్లు కొనకు రక్తపు మరకల్ని చూశారు. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ చూడు, ఏదో ప్రాణిని బాధ పెట్టినట్లున్నామని. వారు భూమిని తవ్వి చూస్తే అక్కడ ఒక పెద్ద కప్ప చావు బతుకుల్లో ఉందట. రాముడు ఆ కప్పని అడిగాడు, నువ్వు రక్షణ కోసం అరిచి ఉంటే మేము రక్షించేవారం కదా, పాము దవడల్లో చిక్కుకున్నప్పుడు బాగానే అరుస్తావు, ఇప్పుడు ఎందుకు అరవలేదు అని. దానికి ఆ కప్ప ఇలా బదులిచ్చింది, ఓ రామ, నేను పాముతో దాడి చేయబడ్డప్పుడు ఓ రామా నన్ను రక్షించు అని అరిచేదాన్ని, ఇప్పుడు రాముడే చంపబోతున్నాడు అని గ్రహించాను, అందుకే మౌనంగా ఉండిపోయాను. బెంగాలీలో ఒక నానుడి ఉంది, రాఖే రామ్ మారేకే, మారే రామ్ రాఖేకే. అంటే రాముడు రక్షించదలిస్తే ఎవ్వరూ చంపలేరు, రాముడే శిక్షింపదలిస్తే ఎవ్వరూ రక్షించలేరు. సంపూర్ణ శరణాగతి ఆ విధంగా ఉంటుంది. భక్తుడి మనోస్థితి ఆ విధంగా ఉండాలి అని. రబియా అనే ఒక సూఫీ సాధ్వి అస్వస్థతకు గురైంది. 2 సాధు మహాత్ములు ఆమెను పరామర్శించడానికి ఆమె ఇంటికి వచ్చారు. వారిలో ఒకరు అన్నారట, నిజమైన భక్తి కలవారు కష్టాల్లో చలించరు, గుండె నిబ్బరంతో మౌనంగా కష్టాలను ఓర్చుకుంటారు అని. మరొకరు అన్నారు,
అన్నీ భగవంతుని ఇచ్చగా భావించే మహాత్ములు కష్టాలు వచ్చినా అవి భగవంతుని వరప్రసాదాలుగా స్వీకరిస్తారు, సంతోషంగా ఉంటారు అని. అప్పుడు రబియా అన్నారట, భగవంతుని ఆహర్నిశలు స్మరించే వ్యక్తికి కష్టాలు కష్టాలుగానే స్ఫురించవు, వారు కష్టాలని గుర్తించరు. అందుకే రబియా ప్రార్థించేవారట, నరక భయంతో నిన్ను ప్రార్థిస్తే నన్ను ఘోర నరకంలోకి తోసివేయి, స్వర్గసుఖం కోసం ప్రార్థిస్తే దాన్ని నా నుండి దూరం చెయ్యి, నీ కోసమే గనక నేను నిన్ను ప్రార్థిస్తే నువ్వు వెంటనే నా వద్దకు రా అని. కనుక జీవితంలో దుఃఖ కష్టాలు వచ్చాయి అంటే అది భగవంతుడు మనని మెరుగుపరచడం కోసం మనకిచ్చే అవకాశాలు కావచ్చు అని మనం గ్రహించాలి. అలాగే జీవితంలో మనకున్న విద్య, అధికారం, సంపద వీటి పట్ల మనకు ఆసక్తి, మమకారం, అలాగే దానివల్ల మదం కలగట్లేదు కదా అని మనం చూసుకోవాలి. ఒక భక్తుడు భగవంతుని పూజించేది దుఃఖ కష్టాల నుండి దూరం చేయమని కాదు, ఎల్లప్పుడూ నీ స్మరణ సుఖం నాకు కలగాలి అని ప్రార్థిస్తాడు. ఇప్పుడే మనం సూఫీ సాధ్వి చెప్పిన మాటల్ని విన్నాము. భగవంతుని అహర్నిశలు స్మరించే వ్యక్తికి కష్టాలు కష్టాలుగానే స్ఫురించవు అని ప్రహ్లాదుని చరిత్రను తెలుసుకున్నప్పుడు కూడా మనం చూసాము. ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ స్మరణలోనే ఆనందంగా ఉండేవాడు. అతని తండ్రి అతనికి కలిగించిన కష్టాలు అతని మనసుని చలింప చేయలేకపోయాయి. ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్ అంటారు, నేను నీ చరణ ద్వంద్వాన్ని అడ్డుపెట్టుకుని ఉండేది అద్వంద్వ స్థితిని లేదా మోక్షాన్ని పొందేందుకో, లేదా కుంభీపాకం అనే నరకం నుంచి తప్పించుకునేందుకో, స్వర్గభోగాలను అనుభవించేందుకో కాదు. నేను ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు, ప్రతి జన్మలో నా హృదయ మందిరంలో నిన్ను ప్రతిష్ఠించుకుందునుగాక అని. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వ హేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతానందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం మహాంతం.